ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకి ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పుడు నువ్వు నా ఈ మాటలు విన్నావు అంటే నీ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. నమ్మితే ఇప్పుడే నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను బిడ్డా, నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇదిగో ఇప్పుడు నువ్వు నా ఈ మాటలు విన్నావు అంటే ఖచ్చితంగా నీకోసం ఒక శుభవార్త తెచ్చాను అని అర్థం. ఏంటి బాబా, ప్రతిరోజు శుభవార్త శుభవార్త అంటున్నారే కానీ నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు అని నీలో ఒక ప్రశ్న ఉంది కదా, అదే కదా నువ్వు నన్ను ప్రతిరోజు అడుగుతున్నావు. ఇదిగో ఇప్పుడు కూడా ఈ మాటలు వింటూ కూడా నీ మనసులో ఇదే సందేహం ఉంది, ఇదే ప్రశ్న కూడా మొదలైంది. నిజమే కదా? దిగులు పడకమ్మా, అతి త్వరలోనే నీకైనా సమయం రాబోతుంది. ఇక నీ దిగులు అంతా పటాపంచలైపోతుంది. కాబట్టి కాస్త ఓపికగా ఉండు. మరి బాబా, నువ్వు నాకు అన్నీ ఇచ్చావు కదా, మరి ఇది ఒక్కటే ఎందుకు ఆలస్యం అవుతుంది అని ఆశగా అడుగుతున్నావు కదా? ఎందుకంటే బిడ్డా, ఈ ఒక్క విషయం వల్ల నీ భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. అందుకేనమ్మా, నీ జీవితంలో నీ భవిష్యత్తులో ఇక అలాంటి ఇబ్బందులు ఉండకూడదని నువ్వు కోరిన ఆ ఒక్కటి నీకు ఇవ్వలేదు తల్లి. నేను ఏదైనా సరే నీకు ఇచ్చినప్పుడు దానివల్ల నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, ఉండగలవు అని అనుకుంటేనే కదా నేను నీకు నువ్వు కోరిన వెంటనే ఆ కోరికను అందివ్వగలను. నేను నీకు ఏదైనా ఇస్తే అందులో ఆనందం ఉండాలే కానీ అసౌకర్యం, కష్టం, బాధ, ఏడుపు, కన్నీళ్లు ఇవి ఏమీ ఉండకూడదమ్మా. నీ కోరికకు తగ్గ ఇబ్బందులు, వాటి వల్ల ఏర్పడే కష్టాలు, వీటన్నిటిని సరిచేసి ఏం చేస్తే నీకు మంచి జరుగుతుందో అది మాత్రమే నీకు చేస్తాను. అదే నేను నీకు తీరుస్తాను కూడా, నీ చేతుల్లో కూడా పెడతాను. అర్థమైంది కదా? నీ బాబా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో, ఎందుకు ఇలా అంటున్నారో నీకే ముందు ముందు రోజుల్లో తప్పకుండా తెలుస్తుంది. అయినా సరే దానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని వదలకమ్మా. నిన్ను అర్హత గల విధంగా నేను మార్చుకుంటాను. ఇక ఏ విషయమైనా సరే నువ్వు కోరింది నీ దగ్గరకు వస్తుంది. ఆనందంగా ఉండు బిడ్డా. ఇప్పటి వరకు నన్ను నమ్మి ఎవ్వరూ కూడా మోసపోలేదమ్మా. మరి బాబా, అందరికీ అన్నీ ఇస్తున్నారే, మిమ్మల్నే నమ్మి న్యాయం వైపే వెళ్తున్న నాకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు తల్లి. నన్నే నమ్మిన నువ్వు ఎప్పటి నుంచో నా మీద నమ్మకంతోనే ఉన్నావు. ఎవరు ఎన్ని చెప్పినా సరే పట్టించుకోకుండా నా బాబా ఉన్నారు అని నన్నే పూజిస్తున్నావు. అలాంటి నీకు కాక నేను ఇంకెవరికి సాయం చేస్తాను చెప్పు? నీకు ఎప్పుడైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని మరిచిపో. దాన్ని తలుచుకోకుండా నీ బాబాని తలుచుకో. నా నామాన్ని పఠిస్తూ ఉండు. నీకు ఆ కష్టం తెలియకుండానే నేను బయటపడేస్తానమ్మా. అతి త్వరలోనే నీకు కావాల్సింది నీకు ఇచ్చి అందరూ నిన్ను మెచ్చుకునేలా, శభాష్ అనేలా చేస్తాను. కాస్త ఓపికతో ఉండు. నువ్వు కోరింది ఒక్కొక్కటిగా నేను తీరుస్తాను. నీ సాయి ఏది చేసినా కూడా నీ మీద ప్రేమతో నువ్వు ఆనందంగా ఉండడానికే చేస్తాను అని గుర్తుంచుకో తల్లి. నువ్వు కోరుకుంటున్న బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఊహించని విధంగా నిన్ను చేరుతుంది. అది ఏ బంధమైనా సరే నీకు ఇష్టమైతే తప్పకుండా నీ దగ్గరికి చేరుస్తాను. మీ మధ్య ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే అన్నిటిని నిదానంగా తొలగిస్తాను. ఖచ్చితంగా నీకైన బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. ఎప్పుడూ నేను నీ చెయ్యి వదలనమ్మా. నీ చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా నిన్ను చూసుకుంటాను. ఇక నీ జీవితంలో ఒకటి తర్వాత మరొకటి సంతోషకరమైన విషయాలు జరిపిస్తాను. అవి కూడా నీకు ఎక్కువగా ఆనందాన్నిచ్చేవే జరిపిస్తాను. కాబట్టి కాస్త ఓపికతో, నమ్మకంతో ఉండు. నీ బాబా నీకు మంచే చేస్తారు అని నమ్మకంతో ఉండు. నీ సాయిని నేను నీకు తోడు ఉన్నాను కదా, ఇక నీకెందుకు తల్లి దిగులు? ఎలాంటి దిగులు, ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు.
నా బాబా నాకు తోడుగా ఉన్నారు, అన్నీ చేస్తారు అని నమ్ము. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. ఆ నమ్మకమే నిన్ను నా బిడ్డగా మార్చుకుంది. ఆ నమ్మకమే ఇప్పుడు నువ్వు నా ఈ సందేశం వినేలా చేస్తుంది. కేవలం ఆ ఒక్క నమ్మకం వల్లనే నీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి తల్లి. అర్థమైంది కదా? నా మాటలు విన్నాక మనసు కాస్త కుదుట పడింది కదా? కుదుట పడ్డాక కూడా నీలో కొన్ని ప్రశ్నలు మొదలవుతున్నాయి. బాబా ఇలానే అంటున్నారు, జరగడం లేదు, జరగడం లేదు, జరగడం లేదు. ఇదే కదా నీలో మొదలైన ప్రశ్న? దానికి కూడా అతి త్వరలోనే సమాధానం దొరుకుతుంది బిడ్డ. ఆ సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు కోరుకున్న కోరిక నీ చేతుల్లో పెడతాను. అదే నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం. అదే నీ మనసులో ఉన్న గందరగోళానికి కారణం. నిజమే కదా? ఒక్కటి గుర్తుంచుకోమ్మా, కొన్ని విషయాలు జరిగేటప్పుడు అస్సలు అర్థం కావు. కొన్ని విషయాలు మాత్రం జరిగేటప్పుడే అర్థమవుతాయి. మరికొన్ని విషయాలు జరిగిపోయినా సరే అస్సలు అర్థం కావు, అంతుపట్టవు. కాబట్టి ఏం జరిగినా సరే మౌనంగా ఉండు. నా సాయి నాకు అన్నీ మంచి చేస్తారు అని నమ్ము. నేను ఎప్పుడూ నీకు వ్యతిరేకంగా ఏదీ జరగనివ్వనమ్మా. నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు. నీకైనవి అన్నీ ఒక్కొక్కటిగా, ఒకటి తర్వాత మరొకటి అన్నిటినీ నీకు చేరవేస్తాను. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా. నేను నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఇవి ఏమీ నీకు అవసరం లేదమ్మా. అసలు నీ దరిదాపుల్లోకి కూడా ఏదీ రానివ్వకు. నీకు భయం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా సరే మౌనంగా ఉండు. నీ బాబాని తలుచుకో, నీ బాబా రూపాన్ని దర్శించుకో, నీ సాయి నామాన్ని స్మరిస్తూ ఉండు. అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి తల్లి. క్షణంలోనే నీ మనసు కూడా కుదుట పడుతుంది. అర్థమైంది కదా? ఈ మాటలు విన్నాక నీ ముఖంలో కాస్త చిరునవ్వు వచ్చింది కదా? కొండంత ధైర్యం, బలం రెండూ వచ్చాయి. ఇక ఏదైనా సరే నేను సాధించగలను, అన్నిటిలో ముందుకు వెళ్ళగలను, కష్టాలనైనా ఎదిరించగలను అన్న నమ్మకం నీకు కలిగిందా? లే తల్లి, అదే నమ్మకంతో లేచి ముందుకు వెళ్ళు. తప్పకుండా ఆ నువ్వు వేసే ఒక్క అడుగే నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. అర్థమైంది కదా? ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో నచ్చింది. బాధతో, కష్టాల్లో కూరుకుపోయిన వాళ్ళందరికీ ఎంతో ధైర్యాన్నిచ్చింది. మీ మనసు ప్రశాంతంగా ఉండేలా చేసింది అని అనుకుంటున్నాను. మరి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.